వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను మొత్తం కేసీఆర్ గారికి చెప్పిన. ఏం చెప్పిండంటే, అన్న నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను అక్కడ మన భువనగిరి ఆలేరు ప్రాంతంలో గింతంత జాగమ్మిన గుట్ట దగ్గర జాగమ్మితే ఆ రోజు గింత రేటు వచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రేటు పడిపోయింది, మొత్తం పొట్టు అయింది పరిస్థితి అని చెప్పిన మాట నేను సార్ దగ్గర దాకా పోయి చెప్తే, ఒకసారి తప్పకుండా కలుద్దాం, హమాలీల సమస్యలు ఏంటి అని అడిగిండు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలున్నాయి మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేటును 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమన్నా సమస్యలుంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని సార్ నాకు చెప్పిండు. మరి మీకు తెలుసు, కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక, ఏం సంచులు మోస్తున్నాడో యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టిండంటే, మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం